దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము సెప్టెంబర్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యమే ఉన్న దేవుడవు నాయన. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హోషియా గ్రంథము 1 నుండి 6 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను, బెయేరీ కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతియే అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను. ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలగజేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతియే కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందినది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామా పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతియే కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మీమా ఇతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకనినే ప్రధానుని నియమించుకుని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండును. 2వ అధ్యాయము. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నదని వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది గనక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదును అనుకొనుచున్నది. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును. దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోను. ఎంత వెదికినను వారు దానికి కనబడక ఉందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదని అనుకొనును. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసెదను. దాని మాన రక్షణార్థమైన నా గొర్రెబొచ్చును, జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడు ఒకడును లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను పరిచిపోయి నగలు పెట్టుకుని సింగారించుకుని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు దాని విటకాండను వెంటాడి ఉండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును.
అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కరెక్కై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. 3వ అధ్యాయము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలే వ్యభిచారిణ్యగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఎదుమ ఎవలును తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షముగా నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగును ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు ఉందురు. దేవతా స్తంభమును గాని ఎఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనకుందురు. తర్వాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. 4వ అధ్యాయము. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఒకడు మరొకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనుల యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిమి కలిగినది కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాప పరిహార బలిమాంసమును తిందురని ఉన్నది. ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగూ యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులు అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను చీనారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపం వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారులైరి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవును గాక. గిల్గాలునకు పోవద్దు, బేతావెనునకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు.
పెయ్య మొండితనము చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు, సిగ్గుమాలిన వారి అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టూ కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. 5వ అధ్యాయము. యాజకులారా, నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని బెట్టి ఆలోచించుడి, రాజు సంతతి వారులారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనక నేను వారిని అందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదం అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషంలో చిక్కుపడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదావారును తొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వానికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులైన వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేడి, రామాలో బూర ఊదిడి. బెన్యామీనులారా, మీ మీదకి శిక్ష వచ్చుచున్నదని బేతావేనులో బొబ్బపెట్టుడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారిక అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీలకు చిమ్మట పురుగువలను, యూదా వారికి వత్స పురుగువలను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చెయ్యజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడు ఒకడును లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు. హోషియా గ్రంథము 6వ అధ్యాయము. మనము యెహోవా యొద్దకు మరులదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా, నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారే ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీల వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరుచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు.
స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి నీకు వందనాలు. ఆకాశ మహాకాశములను సృజించిన దేవా, ఆది అంతమై ఉన్న దేవా, అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు స్తోత్రాలు. దావీదు దేవుడా నీకు వందనాలు. దానియేలు దేవుడా, శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృపామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, పరిశుద్ధుడా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడవు, వెలుగై ఉన్న దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపుల ఆలోచనలు క్షమించు నాయన. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి మూడవ దినమున తిరిగి లేచి మాకు పరిశుద్ధాత్మను దయచేసిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు స్తోత్రాలు. ఆత్మపూర్ణులై నిత్యము నిలిచే భాగ్యము దయచేయండి. ఆత్మానుసారంగా జీవించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీరు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయండి. అయ్యా మా పక్షంగా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి ప్రభా. అయ్యా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు ప్రభా. మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నానన్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పిన దేవుడవు ప్రభా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నదన్నావు ప్రభా. అయ్యా తండ్రి అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అనేక వాగ్దానములు నాయన మాకు దయచేసి ఉన్న దేవుడవు. మమ్మల్ని తలగానే కానీ తోగ్గా ఉంచినావు, మమ్మల్ని పైవానిగా కానీ కిందవానిగా ఉంచినావు ప్రభా. అయ్యా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానముల కొరకు వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ఇళ్ళ మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి అయ్యా నాయన మీకే వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, కుటుంబమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి నాయన ఇచ్చిన వాహనాలను బట్టి, గృహములను బట్టి అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నీ కృపాసనం దగ్గరికి నాయన వచ్చిచున్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. మాపై నీ కృప కలుగును గాక, నీ దయ దిగి వచ్చును గాక. అయ్యా నీ సన్నిధి కాంతి పైన ప్రకాశించబడును గాక. మా కుటుంబాలు ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అయ్యా ఏ యాంగిల్లో ప్రభా మేము బలహీనులుగా ఉన్నామో ప్రభా ఆయా యాంగిల్స్లో మమ్మల్ని బలపరచండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా. నాయన మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరికీ నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన నీ కృప దిగివచ్చునుగాక. మా పట్టణాలు, మా ప్రాంతాలు అయ్యా మా రాష్ట్రమును, మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. భారతదేశంలో నీ చిత్తము జరుగునుగాక. అయ్యా ఉదయము తప్పక వచ్చే రీతిగా ప్రభా ఇగో తొలకరి వర్షమును, కడవరి వర్షమును కురిపిస్తానన్నావు ప్రభా. ఆ వాగ్దానాన్ని కూడా మీరు నెరవేర్చండి. మా భారతదేశాన్ని దర్శించండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, నరకాగ్ని పాలవకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఇంకనూ సువార్త అందని గ్రామాలకు, ప్రాంతాలకు సువార్తికులను పంపండి ప్రభు. అపోస్తలులను, ప్రవక్తలను లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలన చేయనట్లు అయ్యా నీ కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. దైవజనులందరికీ నీ కృపను విస్తరింపచేయండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను అయ్యా వాక్శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభా. వారి రాకపోకలని కాపుదల, వారి కుటుంబాలని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులకు మార్చండి. నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి. ఆత్మపూర్ణులై ప్రభా ఎడతెక్క ప్రార్థించే కృపను దయచేయండి. సిద్ధపడి వెనుకోగలిగిన జీవితాలు దయచేసి అయా బుద్ధి కలిగిన కన్యకలు నాయన సిద్ధంలో నూనె కలిగి అయ్యా సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగినట్లు మా క్రైస్తవులందరినీ కూడా సిద్ధపాటు కలిగి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా పరలోకంలో మీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా మీ చిత్తము జరిగించమని, మీ రాజ్యంను స్థాపించమని, ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.